పీజీటీఏ అంటే ఏంటి? హాయ్, ఐమ్ డాక్టర్ సొనాలి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. పీజీటీ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. సో ఇది మనం ఎందుకు చేస్తాము? మన ఎంబ్రియో అనేది క్రోమోజోమల్లీ నార్మల్గా ఉందా, ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అని చూసుకోవడానికి ఈ టెస్టింగ్ చేస్తాము. ప్రతి ఒక్కరికి ఒక సెట్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. అవి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, లేదంటే నార్మల్ అండ్ అబ్నార్మల్ క్రోమోజోమ్స్ రెండు ఉన్నా కానీ మనకి ఈ టెస్టింగ్లో తెలుస్తుంది. సో ఇది రొటీన్గా మనం అందరికీ చేయము. దీనివల్ల బెనిఫిట్ అయ్యే వాళ్ళు ఎవరు అంటే, కపుల్లో ఏమైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ హిస్టరీ ఉన్నా కానీ, మెటర్నల్ ఏజ్ మోర్ దెన్ 35 years ఉన్నా కానీ, ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ క్రోమోజోమలీ అబ్నార్మల్ బేబీ పుట్టినా కానీ, ఆర్ ఎనీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ లాసెస్, లేదంటే రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అంటే మంచి ఎంబ్రియో పెట్టినా అటాచ్ అవ్వకపోవడం, సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళు ఈ టెస్టింగ్ వల్ల బెనిఫిట్ అవుతారు. మనకి ఫామ్ అయిన ఎంబ్రియో నార్మల్గా ఉందా, ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అని తెలుస్తుంది. ఈ టెస్ట్ ఎలా చేస్తారు అంటే, యూజువలీ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ది ఎంబ్రియో మీద ఈ టెస్టింగ్ చేయొచ్చు. బట్ Day 5 మీద చేసే ఎంబ్రియో అంటే బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియో బయోప్సీ విల్ బి ద బెస్ట్ అండ్ యాక్యురేట్ రిజల్ట్స్ ఉంటాయి. Day 5 ఎంబ్రియోకి ఒక అవుటర్ షెల్ మీద ఒక లేజర్ షాట్ ఇచ్చి కొంచెం ఓపెన్ అయిన తర్వాత ఒక 6 to 10 cells మనం కలెక్ట్ చేసి టెస్టింగ్కి పంపిస్తాము. సో ఈ టెస్ట్ రిజల్ట్స్ యూజువలీ 1 to 2 weeksలో మనకి వచ్చేస్తాయి. ఈ సెల్స్ తీయడం వల్ల మనకి ఏమైనా ఫ్యూచర్ బేబీకి ఎఫెక్ట్ అవుతుందా, ఏమైనా అబ్నార్మాలిటీస్ వస్తాయా అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. బట్ నో, అలాంటి కన్సర్న్ అస్సలు ఉండదు. ఈ 6 to 10 నెంబర్ ఆఫ్ సెల్స్ తీయడం వల్ల బేబీకి ఎలాంటి లోపాలు కానీ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ కానీ రావు.